హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి అవిక వ్లాగ్స్. మేము విలేజ్కి వెళ్తున్నామండి ఎల్లమ్మ బోనం చేయడానికి. సో ఇంకా ఇది మా విలేజ్ స్టార్టింగ్ ఎంట్రెన్స్ అనమాట. సో మా విలేజ్ ఎలా ఉంటుందో చూపిస్తానండి లోపల. సో ఇది పెద్దమ్మ గుడి. అలానే కొద్దిగా ముందుకెళ్తే ఇక్కడ చెరువు కట్ట ఉంటుంది అనమాట. ఇది అండి చెరువు కట్ట. ఇప్పుడు అయితే వాటర్ లేవు చెరువులో. ఇక్కడనే బతుకమ్మ ఇట్లా అందరు వేస్తాము. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి బతుకమ్మ వేస్తారు. ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, మా నాన్నమ్మ వాళ్ళు ఇక్కడ నిలబడ్డది. మా డాడీ కూడా వస్తున్నాడండి. సో ఇంకా మేము గుడికి వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో గ్రీనరీ, చాలా అంటే చాలా బాగుంది. ఇదే అండి టెంపుల్. మా విలేజ్లో రెండు ఎల్లమ్మ టెంపుల్స్ ఉంటాయండి. సో ఇక్కడ మేము వచ్చే ముందు రోజే వర్షం పడ్డదనమాట. అందుకే అన్ని కట్టెలు ఇట్లా అన్ని తడి అయిపోయేసరికి చాలా అంటే చాలా కష్టమైందండి పొయ్యి అంటియడానికి. సో మేము కట్టెల పొయ్యి మీదనే వంట చేసాము. గ్యాస్ లాంటివి ఏం తీసుకొచ్చుకోలేదు, ఎందుకంటే గ్యాస్ కంటే ఇంకా కట్టెల పొయ్యి మీదనే తొందరగా అవుతుందండి. సో ఇంకా ఏం చేసామంటే తొందర అంటుకోవడానికి కట్టెల పైనే ఆవుకు వేసే ఎండుగడ్డి ఉంటుంది కదండి, ఆ ఎండుగడ్డి వేసాము. కొన్ని పేపర్లు వేసి ఫైనల్గా అటో ఇటో ఇంకా మంటనైతే వచ్చేసింది. ఒక్కసారి అంటుకుంటే అయిపోతుంది. ఇంకా వంట అయ్యేదాకా ఇంకా ఏం ఫికర్ ఇంకా ఆరిపోదు. సో ఇంకా అయితే ఇంకా రాళ్ళు సెట్ చేయడానికి అయితే ఇంకా చాలా కష్టపడ్డాడు మా డాడీ ఉన్ను మా ఆంటీ ఇట్లా. సో ఇంకా అటో ఇటో ఇంకా కష్టపడి ఆ మంటనైతే వచ్చేసింది. సో బిర్యానీ అన్నం వేస్తున్నాము. బగారా రైస్ అయితే మెయిన్. ఇంకా చికెన్లో బగారా రైస్ లేకపోతే ఎలా ఉంటుంది, అస్సలు బాగుండదని బగారా రైస్ వేసాము. మా మమ్మీ అయితే ప్లెయిన్ రైస్ వేయంటే లేదు బగారా రైసే వేస్తా అని అన్నీ తీసేసుకొని వెళ్ళాను. ఇక్కడ ఇంటి దగ్గర నుండే తీసుకొని వెళ్ళాము. సో నేనే చేశాను బగారా రైస్. పాపకి కూడా చాలా అంటే చాలా ఇష్టం. అంటే ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాము, సో మా పాపని తీసుకొని నేను ఎక్కువ ఎక్కడికి వెళ్ళాను. సో ఇంకా మేము విలేజ్కి వెళ్ళేసరికి ఇంకా అన్ని పొలాలు, చుట్టుపక్కల పొలాలు, ఆవులు, మేకలు అవన్నీ చూసి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి మంచిగా ఆడుకుంది. తనకు సంతోషమే సంతోషం. ఇంకా రన్ చేస్తూనే ఉంది రోడ్ల పైన. ఇంకా అటు సైడ్ ఇంకా ఎక్కువ మంది ఉండరు కదా, అది కొంచెం అడవి టైప్ ఉంటుంది అనమాట ఎల్లమ్మ టెంపుల్. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది మా పాపనైతే. సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి మంచిగా కలిపేసుకున్నాను. ఒక 2 minutes అలా ఉంచేసినాక మంచిగా మగ్గినాక అందులో కొద్దిగా వాటర్ పోసాను. సో వాటర్ కూడా పోసాక ఒక 10 minutesలోనే మంచిగా బాయిల్ అయ్యింది. తొందరగా అంటుకుంది కాబట్టి కట్టెల పొయ్యి మీదనే బెస్ట్ అండి. ఎందుకంటే గ్యాస్ పొయ్యి మీద కంటే కట్టెల పొయ్యి మీదనే మంచిగా తొందరగా అవుతుంది, ఈజీగా కూడా. సో ఇంకా సో వాటర్ మొత్తం బాయిల్ అయింది. ఇప్పుడు రైస్ మొత్తం వేసేసుకుంటున్నాను. సో వేసేసుకొని మంచిగా ఒకసారి కలపానండి. సో రైస్ అయితే బగారా రైస్ రెడీ అయింది. ఇప్పుడు ఎల్లమ్మకు బోనాలు చేయాలన్నమాట. సో అందుకే డైరెక్ట్ పెడితే మసి అంటుతుంది కాబట్టి కట్టెల పొయ్యి మీద, అందుకే దానికి కొంచెం బూడిద రాసేసి పెట్టాము. సో ఒక సైడ్ పసుపు అన్నం వేస్తున్నానండి, ఒక సైడ్ బెల్లం అన్నము. సో అందుకే కొద్దిగా చిటికెడు ఒక పసుపు వేసాను. సో అక్కడ పసుపు అన్నం రెడీ అవుతుంది. ఇంకో చిన్న కట్టెల పొయ్యి మీద బెల్లం అన్నం చూడండి. సో ఇటు సైడ్ బెల్లం అన్నం కూడా రెడీ అయిపోయింది. సో అమ్మవారికి బెల్లం అన్నం పసుపు అన్నంతో పాటు కొంచెం పచ్చి పులుసు కూడా చేస్తారు. సో అందుకే పొయ్యిలో కొద్దిగా పచ్చిమిర్చి వేసేసుకొని దాన్ని కాల్చుకొని అట్లా చారులో పిసుకాల కొద్దిగా ఉప్పు వేసి. సో ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఇట్లా బోనాలను మంచిగా కొంచెం ఇప్పుడు బూడిద పెట్టాం కదా అవంతా కడిగేసి ఇంకా పసుపు పెట్టేసి బోనంను రెడీ చేస్తున్నారండి. బొట్లు ఇట్లా పెట్టేసి. సో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తారు. మా సైడ్ అయితే ఇలా చేస్తారు. ఇంకా దేవునికి అయితే ఇంకా అట్లానే అదే ఉండేసి కడిగేసినాక ఇంకా బొట్లు పెట్టేస్తున్నారు. ఇంకా కొంతమంది పసుపు యాక్చువల్గా అయితే గంధం కూడా పెడుతుర్రు ఇప్పుడు, కానీ ఇంకా మేము పసుపే పెట్టేసాము. మంచిగా పసుపుతోటి ఫస్ట్ ఇట్లా మొత్తం రుద్దేసి ఇంకా బొట్లు పెట్టేస్తారు. కానీ మేమైతే ఇంకా గంధము మా మమ్మీ తీసుకొని వచ్చింది కానీ మర్చిపోయిన అన్నది కాబట్టి ఇంకా దొరకలేదు. సో ఇంకా అడ్జస్ట్ చేసేసుకొని పసుపుతోటి పెట్టేసాము. సో ఇలా 2 బోనాలు అయితే కంప్లీట్ చేసాము అన్నీ. ఒక దాంట్లోనైతే చారు, ఒక దాంట్లో పెరుగు వేసేసి ఇట్లా బోనాలు అయితే ఒత్తి వేసేసి పెడతారు. సో ఇంకా ఆంటీ వచ్చేసి అందరికీ బొట్లు పెట్టేస్తుంది. సో మా పాపకి అయితే చాలా అంటే చాలా ఇష్టము బొట్లు పెట్టుకోవడం అంటే. మేము బొట్టును గంధం పెట్టుకుంటే ఆమె ఖచ్చితంగా కావాలి, చూపిస్తూనే ఉంటుంది. సో అమ్మవారికి ఓడిబియ్యం కూడా పోస్తుంది మా మమ్మీ. సో ఓడిబియ్యం కలుపుతుంది. ఒక 5 members అలా పెట్టాలి కదా ఓడిబియ్యం కలిపినాక. సో అలా 5 members అలా చేతులు పెడుతున్నాము.
సో 5 కుడకలు, ఖర్జూరాలు, పోకలు అన్నీ అందులో వేస్తుంది. అన్నీ 5 దాంట్లో అన్నీ ఒక్కొక్కటి అలా వేస్తారు. సో అమ్మవారికి శారీ కూడా ఇక్కడ తీసుకొచ్చాము. సో ఇంకా కాళ్ళకైతే పసుపు పెట్టుకోవాలండి ఖచ్చితంగా అమ్మవారికైతే. ఇంకా మా పాపనైతే ఇంకా చూడండి, మా మమ్మీ ఏం పెట్టుకుంటే ఇంకా తనకు కూడా అది కావాలి. సో తన కాళ్ళకు కూడా పసుపు పెట్టేసుకున్నాము. సో అందరం అలా పసుపులు పెట్టేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి సో అమ్మవారిని మంచిగా పూజించింది మా మమ్మీ. బొట్లు గిట్ల అన్నీ పెట్టేసింది అమ్మవారికి. చూడండి. సో ఇంకా ఈ అమ్మవారు చూడండి, ఎల్లమ్మ తల్లి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేనైతే ఇంకా సెకండ్ టైం థర్డ్ టైం అమ్మవారిని చూడటము. ఎక్కువ నేను ఇంకా మా ఊరే అన్నమాట, కానీ ఎక్కువ సిద్దిపేటలోనే ఉంటాము మేము, ఇక్కడ విలేజ్లో ఉండము. సో ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుంది, ఇక్కడ పక్కన కూడా ఏదో ఉంటుంది అమ్మవారికి సంబంధించింది, మంచిగా గమనిస్తే కనబడుతుంది. సో ఇంకా అగరబత్తులు ఇట్లా దీపం ఇట్లా పెట్టేసింది సో దేవుని దగ్గర. సో ఇప్పుడు బోనం ఎత్తేసుకొని ఇంకొక 5 రౌండ్స్ అలా తిరగాలి, అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. సో ఒక బోనం అయితే మా మమ్మీ, ఒక బోనం ఇంకా మా పిన్ని ఎత్తుకుందనమాట. సో ఇలా ఇంకా ఎత్తుకున్నాక అన్ని ఇంకా మనం కలిపిన ఓడి బియ్యము అన్ని కోడి అన్ని కలిపి అన్ని పట్టుకొని ఒక్కొక్కరు ఇంకా ప్రదక్షిణాలు ఒక 5 ప్రదక్షిణాలు చేయాలి. సో చూడండి మా చెల్లెకి ఇట్లా ఓడి బియ్యం పట్టుకుని నేను మా పాపను ఎత్తుకోవడమే సరిపోతుంది. సో అలా ఇంకా 5 ప్రదక్షిణాలు చేసాము. ఇంకా మా పాప చూడండి గంట కొట్టుతుంది. సో ఇంకా మా డాడీ కూడా కోడిని పట్టుకొని అలా తిరిగేశాడు ఒక 2-3 రౌండ్స్. ఇంకా మా పాప చూడండి కోడితో ఎంత ఆడుకుంటుందో. తను ఫస్ట్ టైం అనమాట అలా కోడిని పట్టుకోవడము, చూడడము దగ్గర నుండి. పైకి ఎగరగానే చాలా భయపడ్డది. ఇంకా మా మమ్మీ లోపలికి వచ్చేసి అమ్మవారికి నైవేద్యం ఎక్కిచ్చేసి ఓడి బియ్యం పోస్తుందండి. సో ఇలా ఇంకా 5 మెంబర్స్ పోస్తాము ఓడి బియ్యము. మా మమ్మీ తర్వాత నేను పోసాను. ఇంకా అమ్మవారికి ఇట్లా ఊదు కూడా గుగ్గిలము చాలా ఇష్టము. సో అది కూడా వేసింది మా మమ్మీ. సో ఇంకా మా చెల్లె కూడా ఇంకా అమ్మవారికి బొట్టు పెట్టేసి తను కూడా ఓడి బియ్యం పోసిందనమాట. తర్వాత ఇట్లా ఒకళ్ళు వెనక ఒకళ్ళు ఒక 5 మెంబర్స్ అలా పోసాము ఓడి బియ్యం అమ్మవారికి. అక్కడ ఇంకా మా మమ్మీ ఏం చేస్తుంది, ఇక్కడ మేము ఒక సైడ్ ఓడి బియ్యం పోస్తుంటే అక్కడ మా మమ్మీ ఒక ఇట్లా మోతికాకు అంటారు అనమాట మా సైడ్. అయితే ఆ మోతికాకులో నైవేద్యము అంటే పసుపు అన్నము, బెల్లం అన్నము, పెరుగు, చారు ఇట్లా అన్ని పోసింది. సో మా పాపని తీసుకొని అమ్మవారికి మొక్కుపిస్తుంది, అమ్మవారి దగ్గర తీసుకెళ్ళింది. మా పాప చూడండి ఎలా మొక్కుతుందో. చాలా అంటే చాలా ఇష్టం మా పాపకైతే అమ్మవార్లు ఇట్లా మొక్కడము అట్లాంటివి జేజ అనుకుంటా. సో ఇంకా ఎల్లమ్మ దగ్గరికి బోనం ఇట్లా అన్నీ చేశాక ఇంకా కోడిని అయితే కొయ్యాలి కదా, అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. సో ఇంకా కోడికైతే కొంచెము బెల్లం శాఖ అలాంటి తాగుపిచ్చేసి ఇంకా కోడిని కట్ చేశారు. ఇంకా మా డాడీకి అయితే భయము, మా మమ్మీ చూడండి ఇలా పట్టుకోవాలి అలా పట్టుకోవాలి అని చూపిస్తుంది. ఇంకా ఫైనల్గానైతే మా మమ్మీ ఇంకా పట్టుకుంది, మా డాడీ కట్ చేశాడు. మా డాడీకి ఇంకా ఇక్కడ ఉండడు కాబట్టి ఏం తెలియదు. సో వేరే వాళ్ళని తీసుకొని వస్తే కానీ తనకు తెలియక ఇంకా మేము ఇంట్లో ఉన్న చాకుతోటి కానీ కట్ అయిపోయింది కట్ చేస్తే. సో ఇంకా కట్ చేశారు. ఇక అది కట్ చేసి మొత్తం చికెన్ మొత్తం క్లీన్ చేపించాక ఇంకా చికెన్ కర్రీ వండుతున్నాము. అది ఇంకా ఇలా పొలంలో మంచిగా వంట చేసుకొని తింటుంటే అందరం కలిసి చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా నేను చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే పెరిగాను, పల్లెటూరులోనే. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఆషాఢ మాసంలో వంటలకు వెళ్తారు ఇంకా అందరూ, ఇంకా ఒక్కొక్క కులం వాళ్ళు ఒక్కొక్కసారి అందరు కలిసి వెళ్తే మంచిగా అనిపిస్తుంది. చెట్లలో భోజనం చేసుకుంటూ తింటుంటే ఎంత తినాలనిపిస్తుంది. అదేందో ఎంతసేపు అన్నా ఉండాలనిపిస్తుంది. సో ఇంకా చికెన్ కర్రీ అయితే తొందర అప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. 3:00 అవుతుంది. ఇంకా కడుపులోనైతే పేగులు గడగడ ఎలుకలు పరిగెడుతున్నాయి. ఇంకా ఫాస్ట్గా చికెన్ కర్రీ అయితే చేశారు. ఎందుకంటే మేము ఎల్లమ్మ దగ్గర ఉన్న దగ్గరనే పక్కనే ఇంకా మా గౌడ్స్ కదా, అందరు తాళ్ళెక్కడానికి వస్తారు. అంతే వాళ్ళు రాకముందు ఇంకా ఫాస్ట్గా అందరి ముందు తినాలని అనిపించదు. అందుకే ఫాస్ట్గా అందరం తినేసాము. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర కూర్చొని ఇంకా తినేసారు. చూడండి
ఇంకా నేను తినేటప్పుడు ఇట్లా ఇంకా వీడియో తీయలేదు. అసలు హడావిడిలో ఆకలి ఇంకా వీడియో తీయలే కొద్దిగా. సో ఇంకా వీళ్ళందరూ తినేస్తున్నారు. మా ఊర్లో ఎల్లమ్మ బోనాలు ఇలా జరిగాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.